హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అయిపోయినటువంటి చార్టు. అయిపోయిన చార్టుల్ని ఎనాలిసిస్ అనేటువంటి చేయడం చాలా అంటే చాలా తేలిక. కానీ ఎడ్యుకేషనల్ పర్పస్‌కి ఏదైనా ఒక ఉపయోగం జరుగుతుందేమో, కొంత చార్ట్ మీద నాలెడ్జ్ పెరుగుతుందేమో అనే ఉద్దేశంతో మాత్రమే నేను అయిపోయిన చార్ట్‌ని ఎనాలిసిస్ చేస్తున్నాను. ఎందుకంటే సెబీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ముందుగానే ఎనాలిసిస్ చేసి చేయకూడదు. లైవ్ ట్రేడ్స్ కూడా చేయకూడదు. చాలా వరకు ఆగిపోయారు. మరి కొంతమంది చేస్తున్నారు, చూడాలి. సరే, ఇక విషయంలోనికి వెళ్దాం. మీరు చూడండి, ఎస్టర్డే నిన్న నిన్న ఏం జరిగింది? చాలా అక్కడక్కడే మూమెంటం అనేటువంటిది అంతా ఒక 60-70 పాయింట్లలోనే జరిగింది. ఓకే. సో అక్కడక్కడే జరిగింది కాబట్టి ఈరోజు ఒక బిగ్ మూవ్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉందని ఒక ప్లానింగ్. అంటే ముందుగానే మనం ఒక ప్లానింగ్కి వస్తాం. ఒకటి తర్వాత మీరు చూడండి, నిన్న ఎస్టర్డే ప్రైస్ అనేటువంటిది క్లోజింగ్ ప్రైస్ మనకు కొంత ఇంపార్టెంట్. సో దాని దగ్గర మనం ఒక హారిజంటల్ లైన్ అనేటువంటిది గీసుకుందాం. ఒక హారిజంటల్ లైన్ గీసుకుందాం క్లోజింగ్ ప్రైస్ దగ్గర. 5 మినిట్స్ పెట్టేసి నిన్న క్లోజింగ్ ప్రైస్ దగ్గర పెట్టుకున్నాం. తర్వాత మనకేమైంది, ఒక ఫస్ట్ 15 నిమిషాలు మనం వెయిట్ చేయాలి, అవునా? అంటే ఫస్ట్ క్లోజింగ్ ప్రైస్ అనేటువంటిది తీసుకున్నాము. తర్వాత నిన్న కన్సాలిడేషన్ ఉంది కాబట్టి ఈరోజు కొంత బిగ్ మూవ్ అనేటువంటిది ఆశించవచ్చు. అలాగే ఒక 15 నిమిషాల పాటు, అంటే ఈ క్యాండిల్ పూర్తయ్యేంత వరకు మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. ఈ 3 పాయింట్స్ని మనం ఒక జర్నల్గా ఒక పుస్తకంలో రాసుకుంటాం ట్రేడింగ్ ముందు. సో ఇప్పుడు చూడండి, మూడో క్యాండిల్ క్లోజ్ అయ్యేసరికి నిన్న క్లోజింగ్ ప్రైస్కి దగ్గరగా ఉన్నది. కాబట్టి ఇక్కడ దగ్గర రానియండి, ప్రైస్ అనేటువంటిది ఇక్కడ దాకా రావాలి. వచ్చిన దాకా మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకోకూడదు. మీరు ఆప్షన్ చేంజ్ సపోర్ట్ తీసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆప్షన్ చేంజ్ సపోర్ట్ కూడా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చినాక ప్రైస్ యాక్టివ్. నిన్న ప్రైస్ని ఏం చేసింది? ఇది ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ని, ఇది 5 మినిట్స్లోనే క్లోజింగ్ ప్రైస్, లాస్ట్ 5 మినిట్స్ క్లోజింగ్ ప్రైస్ నేను అంటుంది, ఇక్కడిని బ్రేక్ చేసింది. మరి బ్రేక్ చేసి గబక్కని ఇది ఏమన్నా ఫాల్స్ బ్రేక్అవుటా, లేకపోతే ఇది మళ్ళీ వెంటనే రీట్రేస్ అయ్యి పైకి వెళ్ళి జమ్ అని పైకి వెళ్తుందా అనేటువంటిది ఒకటి ఆలోచన అనేది చేయాలి. సో మీ క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది కాబట్టి మనకి ఒక ఇండికేటర్ని నేను సహజంగా సిపిఆర్ని యాడ్ చేస్తాను. సిపిఆర్ అనేటువంటిది సపోర్ట్ తీసుకుంటున్నా, అర్థం కాల ఎంట్రీ అవుదామా కాదా అనేటువంటిది, మళ్ళీ పైకి వెళ్తుందా లేదా. సిపిఆర్ ఎక్కడ ఉంది? సిపిఆర్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇది కూడా నేరోగా ఉంది. బాగా నేరోగా ఉందంటే బిగ్ మూమెంట్ని మనం ఆశించవచ్చు. ఓకే. సో నేరోగా ఉంది, ఇది బ్రేక్ అయింది. ఇక్కడికి 2 సార్లు చూడండి, మన పులి స్ట్రాటజీలో ఇక్కడ ఒకసారి రిజెక్షన్ అయింది, ఇక్కడ ఒకసారి రిజెక్షన్ అయింది. రిజెక్షన్ అయ్యి ఇక్కడ పడింది కాబట్టి ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేస్తుందో ఆ క్యాండిల్ నుంచి మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకొని ఒక మంచి రైడ్ అనేటువంటిది జరిగింది. బాగా పడిపోయింది, కానీ లిమిటెడ్గా మనం మరీ ఇంత ఆశించలేము. ఫస్టే కొంత ప్రైస్ని చూడంగానే మనకి చాలురా బాబు అనిపిస్తుంది. సో ఇది బాగా పడిపోయింది అనమాట. కానీ ఎట్లా లేదన్నా సరే ఈ నిన్న క్లోజింగ్ ప్రైస్ని, ఇక్కడ సిపిఆర్ని, రెండింటిని బలంగా బ్రేక్ చేసింది కాబట్టి మనం ఈజీగా పొజిషన్ని హోల్డ్ చేసుకొని ఉండవచ్చు. లేదా ఇంకా డౌట్గా ఉంటే 5 మినిట్స్ 15 మినిట్స్ పెట్టండి. 15 మినిట్స్ పెడితే మంచి బ్రేక్స్ అనేటువంటిది ఇచ్చింది. క్యాండిల్స్ బ్రేక్స్ అనేది ఇచ్చింది. సో ఈ బ్రేక్ ఇచ్చినటువంటి క్యాండిల్స్లో మనం ఎంట్రీ తీసుకొని మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడ చాలాసేపు హోల్డ్ చేసిన పైకి వెళ్ళలేదు ఇంకా. ఎందుకంటే సిపిఆర్ నుంచి మళ్ళీ ఒకవేళ పైకి ఇట్లా వెళ్ళినా మళ్ళీ కిందకే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లోని ప్రైస్ని పైకి తీసుకెళ్లేటువంటి ఇంట్రెస్ట్ బయర్స్కి లేదు. ఇక్కడ అర్థమైపోయింది. సిపిఆర్ని డౌన్ సైడ్ క్రాస్ అయింది, ఇక్కడ అర్థమైపోయింది. సో వీ హ్యావ్ కన్ఫర్మేషన్ దట్ మనం దేని బ్యాక్కి వచ్చేసింది అనమాట. కాబట్టి ఈ విధంగా మనం కనుక ట్రేడింగ్ ప్లాన్ అనేటువంటిది కనుకుంటే మనం కొంత ఈజీగా స్టాక్ మార్కెట్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.